మనందరికీ తెలిసిన విషయమే. ఆరుగురిని దారుణంగా అతి కిరాతకంగా వెంటాడి హత్య చేసినటువంటి ఈ దుర్మార్గుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కినట్టుగా తెలుస్తూ ఉంది. గత 2 రోజుల కింద ఒక కుటుంబాన్ని, అదేవిధంగా తన కుటుంబాన్ని, మొత్తం 6 మందిని కేవలం గంట వ్యవధిలోనే 6గురిని అతి దారుణంగా హత్య చేసిండు ఈ నరరూప రాక్షసుడు రాజ్ కుమార్. వాని ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది, ఆ నెగిటివిటీ మొత్తం కూడా కనిపిస్తూ ఉంది వాని ఫేస్లోనే. అసలు ఫేస్ చూస్తే అర్థమైపోతుంది. 29 సంవత్సరాల వీడు ఇంత దారుణానికి ఒడగట్టినా అంటే అసలు జనాలు నమ్మలేకపోతున్నారు. ఇంటి పక్కన వాళ్ళైతే అసలు వీడు ఇంత రాక్షసుడి మధ్య మీ ఇన్ని రోజులు ఉన్నామా, వీడి మధ్యలో ఇన్ని రోజులు మనం తిరిగినామా, ఇంత సైకో కిల్లర్ కాడా వీడు, వాడిని చంపేయాలంటారు. పశువుతో పోలిస్తే కూడా వాడు పశువు కాదు, మనిషి కాదు, పశువు అంటే కూడా ఆ పశువుతో కూడా పోల్చొద్దు వీడిని. పశువులన్నా పాలిస్తాయి, వీడికి అలాంటి కనికరం కూడా లేనిటువంటి ఒక రాక్షసుడు అని చెప్పేసి స్థానికులు ఇంటి పక్కన వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం వీడు ఈ రాజ్ కుమార్ అంటాడు 2 రోజులుగా 6గురిని హత్య చేసి వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండు. అప్పటి నుండి కనిపించలేదు. 2 లక్షల రివార్డ్ కూడా పెట్టిండు. అయితే ప్రస్తుతం వీడు సూర్యాపేటలో దొరికినట్టుగా తెలుస్తూ ఉంది. సూర్యాపేటలో రాజ్ కుమార్ 6గురిని అతి దారుణంగా అతి కిరాతకంగా హత్య చేసినటువంటి ఈ నరరూప రాక్షసుడు రాజ్ కుమార్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కినట్టుగా తెలుస్తూ ఉంది. సూర్యాపేటలో ప్రస్తుతం రాజ్ కుమార్ ఉన్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ప్రస్తుతం సూర్యాపేటకు వెళ్తూ ఉన్నారు. సూర్యాపేటలో రాజ్ కుమార్ ఉన్నట్టుగా అక్కడ స్థానికులు, అదేవిధంగా కొంతమంది పోలీసుల సమాచారం మేరకు స్థానిక పోలీసులు మొత్తం కూడా సూర్యాపేట వెళ్తూ ఉన్నారు. నిన్న మనం చూసినాం కొన్ని ప్లేసెస్లలో ఎక్కడో వ్యవసాయ బావి దగ్గర దొరికిండు, లేదంటే ఒక దగ్గర టిఫిన్ కోసం వెతుకుతున్న సమయంలో దొరికిండు, అరెస్ట్ అయ్యారు అని చెప్పేసి మనం చూసినాం, మనం విన్నాం. అయితే నిన్న పోలీసులు ఇదంతా కూడా వాస్తవం కాదు అని చెప్పేసి తేల్చారు. అయితే ప్రస్తుతం 6 మందిని అతి దారుణంగా అతి కిరాతకంగా చంపినటువంటి రాజ్ కుమార్ సూర్యాపేటలో కదలికలు ఉన్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఈ రాజ్ కుమార్, ఈ రాక్షసుడు, ఈ హంతకుడు, ఈ దుర్మార్గుడు, ఈ నీచ్ కమీనేగాడు సూర్యాపేటలో ఉన్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు పోలీసులు ప్రస్తుతం సూర్యాపేటకు బయలుదేరడం జరిగింది. సూర్యాపేటకు వెళ్తూ ఉన్నారు. అక్కడ కదలికలు గుర్తించారు. వాడు అక్కడ ఉన్నట్టుగా ఆచూకీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇది ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు పోలీసులు. కానీ ప్రస్తుతం రాజ్ కుమార్, ఈ హంతకుడు మాత్రం సూర్యాపేటలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మే నెల 16వ తేదీ నాడు పోక్సో కేసులో ఒక బాలికను హింసించి అఘాయిత్యానికి పాల్పడ్డటువంటి ఘటనలో వాని మీద పోక్సో కేసు నమోదైంది. అయితే ఈ పోక్సో కేసులో నమోదైన తర్వాత వీడు పోలీసులకు దొరకకుండా పారిపోవడం జరిగింది. పరారులో కావడం జరిగింది అప్పుడు. అయితే ఆ పోలీసులకు కూడా ఈ రాజ్ కుమార్, ఈ హంతకుడు 10-20 లక్షల వరకు లంచం ఇచ్చిండు కాబట్టి వీడిని పట్టుకోలేదు పోలీసులు అనేటువంటి ఒక ఆరోపణ వినిపిస్తూ ఉంది. అనంతరం కొన్ని రోజులకే బెయిల్ వచ్చింది వీనికి. ఆ బెయిల్ వచ్చిన తర్వాత వీడు మళ్ళీ యథేచ్ఛగా బయట తిరగడం పెట్టాడు. అయితే ఎవరైతే ఆ బాలికను అఘాయిత్యానికి పాల్పడ్డాడో ఆ బాలిక తల్లి వీని మీద కేసు పెట్టింది. సో నీ వల్ల, మీ కుటుంబం వల్ల నా పరువు పోయింది, సమాజంలో నాకు గుర్తింపు లేదు అని చెప్పేసి ఆ నరరూప రాక్షసుడు ఈ రాజ్ కుమార్ మొత్తం కూడా లోపల పెట్టుకొని మొన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆ బాలిక ఇంటికి వెళ్ళి ఆ బాలిక తల్లిని, ఆ బాలిక నాయనమ్మను అతి దారుణంగా గొంతు కోసి చంపేశాడు. అనంతరం ఆ బాలికను ఆ ఇంటి నుండి కారులో బలవంతంగా లాక్కెళ్ళినటువంటి విజువల్స్ కూడా మనం అందరం చూసినాం. లాక్కెళ్ళి అక్కడి నుండి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్ళిండు. ఒక నిర్మానుష్యమైనటువంటి ప్లేస్కు తీసుకెళ్ళి ఏదైతే కేసు పెట్టిందో ఆ బాలిక, అదే కేసుకు సంబంధించినటువంటి దారుణాన్ని ఒడగట్టిండు. మరొకసారి ఆ మైనర్ బాలిక పైన అఘాయిత్యంకి పాల్పడ్డాడు ఈ నీచుడు, ఈ దుర్మార్గుడు, ఈ రాక్షసుడు, ఈ సైకోగాడు. ఆ చెరువు దగ్గర ఆ బాలికను అత్యాచారం చేసి అక్కడిని గొంతు కోసి దారుణంగా చంపేసిండు.
వానికి కనికరం అనేది లేదు వీనికి. వాడి ఫేస్ చూస్తే అర్థమవుతుంది, వాడి ముఖంలో ఇలాంటి అంటే ఒక నెగిటివిటీ మొత్తం కనిపిస్తూ ఉంది వాడి ఫేస్ మొత్తం కూడా. అక్కడ చంపేసిండు ఆ పాపను, ముగ్గురు చంపేసిండా. ఎవరైతే వానికి ఫోక్సో కేసు నమోదు కావడానికి కారణం ఏంటో ఆ కుటుంబాన్ని మొత్తం కూడా అంతమొందించిండు. అక్కడి నుండి నేరుగా వీడు ఏం చేసిండు, వాని ఇంటికి వెళ్ళిండు. వాని ఇంటికి వెళ్ళి వాని కట్టుకున్న భార్యను తెరిచిండు. ఇద్దరు అపంశుభం తెలియని చిన్నారులు, ఇద్దరు కొడుకులు. ఆ ఫోటోలు చూస్తే ఎంత ముద్దుగా ఉన్నారు ఆ పిల్లలు. మన ఇద్దరు పిల్లల్ని చంపడానికి వీనికి మనసు ఎట్లా వచ్చింది, అసలు వీడు అసలు మనిషేనా అనేటువంటి భావన మనకు కలుగుతుంది. ఆ ఇద్దరు చిన్న పిల్లల్ని కూడా అతి దారుణంగా చంపేసిండు. ఇద్దరు వాని పిల్లలే, మొత్తం 6 మందిని చంపేసిండు. ఇదంతా కూడా రాత్రి 11 గంటల నుండి 1 గంటల ప్రాంతంలో, అంటే 2 గంటల వ్యవధిలో ఉన్నాయి. 6 హత్యలు, 6 దారుణాలు చేసిండు ఈ ఎదవగాడు. అయితే గతంలో ఆ బాలిక తండ్రిని కూడా వీడే చంపినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ బాలిక తల్లిని కూడా తండ్రిని కూడా వీడే చంపినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే వీళ్ళిద్దరు వీడును గతంలో ఆ బాలిక తండ్రి కూడా ఇద్దరు స్నేహితులట, తిరిగేవాళ్ళట. అయితే ఆ బాలిక మీద వీడు ఇట్లాంటి చేసిన తర్వాత ఆ గొడవ జరిగిందట. అయితే ఆ విషయంలోనే ఆ కక్ష పెట్టుకొని వీడు ఎప్పుడో బాలిక తండ్రి చనిపోయిన అప్పుడు వీడే హత్య చేసి ఆ తర్వాత గుండెపోటుగా చిత్రీకరించిందంట. అంటే గుండెపోటు వచ్చినట్టుగా మొత్తం చెప్పేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ విషయం ఎప్పుడు తెలిసిందంటే, ఈ ఫోక్సో కేసు ఎప్పుడు పెట్టిందో బాలిక తల్లి పెట్టిన తర్వాత అప్పుడు పోయి వార్నింగ్ ఇచ్చిందంట, నీ భర్తను ఎట్లా చంపిండో మిమ్మల్ని కూడా అట్లనే చంపుతా అని చెప్పేసి అన్నాడట. అప్పుడు వాళ్ళకి తెలిసింది, అంటే ఆ బాలిక తండ్రిది కూడా సహజ మరణం కాదు, వీడే చంపేసినట్టుగా చాలామంది చెప్తున్నారు. మొత్తం 7గురిని పొట్టన పెట్టుకున్నాడు ఈ దరిద్రుడు, ఈ హంతకుడు. ఒక సైకో కిల్లర్ మధ్యలో ఎన్ని రోజులు దైవాలకు కూడా ప్రజలందరూ కూడా ఒక సైకో కిల్లర్ మధ్యలో వాళ్ళు ఉన్నారు. కానీ వీడు ఇంత పెద్ద సైకో వాడని ఆ జనాలకు కూడా తెలియదు. అక్కడ గ్రామస్తులు అసలు మేము చాలా మంచి ఊరు, మా ఊరికి చాలా మంచి పేరు ఉంది, దైవాలగూడకి ఎలాంటి ఒక్క రెడ్ మార్కు లేదు, ఒక బ్యాడ్ మార్క్ ఎలాంటిది లేదు, కానీ ఈ నీచుడు వల్ల మా ఊరికి చెడ్డ పేరు వచ్చింది. వీని వల్ల, ఈ రాజ్ కుమార్ అనేటువంటి ఈ నీచుడు వల్ల, ఈ దుర్మార్గుడు వల్ల మా ఊరు అప్రతిష్ట మొత్తం మూట కట్టుకున్నది వీని వల్ల. ఇసొంటి ఉంచొద్దు అని చెప్పేసి సొంత గ్రామస్తులే కోరుతా ఉన్నారు, సొంత గ్రామస్తులే ప్రజలే కోరుకుంటా ఉన్నారు. ప్రస్తుతం వీడు సూర్యాపేటలో దొరికినట్టుగా తెలుస్తూ ఉంది. ఎట్టకేలకు వీనిపైన 2 లక్షల రివార్డు పెట్టిరు పోలీసులు. అయితే సూర్యాపేటలో వీని కదలికలు గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది, సూర్యాపేటలో వీని పట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉంది, వీని కోసం పోలీసులు అక్కడికి వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికి ఆచూకీ లభించింది. అయితే వీన్ని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి చాలామంది ప్రజలు కోరుతూ ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మొత్తం కూడా వీడిని ఎన్కౌంటర్ చేసేయాలి, ఇలాంటి వాళ్ళని ఉంచద్దు. వీడు మళ్ళీ జైలుకి పంపించి మళ్ళీ బయటకు వస్తే వీని వల్ల చాలామందికి ప్రాబ్లం అవుతుంది. సో వీడికి జాలి, దయ, కరుణ లాంటి ఇలాంటివి ఉండవు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా అలాంటి పక్షాతాపం వీడు పడడు. వీడిని ఎన్కౌంటర్ చేయాలి. అభంశుభం తెలియని పిల్లల్ని, కట్టుకున్న భార్యని, ఒక బాలికని, ఆ కుటుంబాన్ని అతి దారుణంగా చంపేసిండు. సో వీడిని ఎన్కౌంటరే దిక్కు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా వీడిని ఎన్కౌంటర్ చేయాలి. సో వీడికి సీన్ రీకన్స్ట్రక్షన్ పేరు చెప్పి ఆ పేరుతోని తీసుకెళ్ళి ఆ బాలికనైతే ఎక్కడైతే హత్య చేసిండో, అఘాయిత్యానికి పాల్పడి ఆ చెరువు దగ్గర ఎక్కడైతే పాపను చంపేసిండో గొంతు కోసి, అదే ప్లేస్లో సీన్ రీకన్స్ట్రక్షన్ పేరున తీసుకెళ్ళి వాడిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సో ఇలాంటివి చేస్తే చట్టాలు ఒప్పుకోవు, మన చట్టాలు వేరేలా ఉంటాయి. ఎంత పెద్ద దుర్మార్గుడైనా, ఎంత నీచానికి ఒడిగట్టినా కూడా మన చట్టాలు చాలా సున్నితంగా ఉంటాయి. కానీ వీని విషయంలో ఆ చట్టాలు ఎవరు ఏమనుకున్నా పర్లేదు, కానీ వీడిని ఎన్కౌంటర్ చేసి పడేయాలి. మనం చట్టాన్ని ధిక్కరించినా అనుకున్నా పర్లేదు, చట్టాలను మనం అవమానించినాం అని చెప్పేసి అనుకున్నా పర్లేదు. ఇలాంటి వాడి విషయంలో ఆ విధంగానే ముందుకెళ్ళాలి. వీడిని సూర్యాపేటలో ఎక్కడైతే పట్టుకున్నారో అక్కడనే కాల్చి చంపేయండి, వీడిని అక్కడనే కాల్చి చంపేయండి సూర్యాపేటలోనే. లేదంటే సూర్యాపేట జనరల్గా అక్కడ విడిచిపెట్టండి, లేకపోతే పోలీసులే ఎన్కౌంటర్ చేసేసి, సో మేము పట్టుకున్నాం, మా మీద దాడి చేసే ప్రయత్నం చేసిండు, రాళ్ళతోని కొట్టే ప్రయత్నం చేసిండు, లేకపోతే మా గన్ను లాక్కునే ప్రయత్నం చేసిండు,
ఈ నేపథ్యంలో ఆత్మరక్షణ కోసం మేము ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని చెప్పేసేయండి ఏం కాదు. ఇలా ఈ విషయంలో పోలీసులకు జనాలు మొత్తం కూడా సపోర్ట్ చేస్తారు, పోలీసు వాళ్ళకే ఫుల్ సపోర్ట్ చేస్తారు. మీరు హీరోలు అవుతారు, వీడిని ఎన్కౌంటర్ చేస్తే పోలీసులు హీరోలు అవుతారు. దయచేసి వీడిని ఎన్కౌంటర్ చేసేయండి. ఎక్కడైతే ప్రస్తుతం సూర్యాపేటలో దొరికిండో అదే సూర్యాపేటలో వీడిని కాల్చేయండి, రాజ్కుమార్ గారిని కాల్చేయండి. మొత్తానికైతే వీడు దొరికేసిండు. సో వీడిని ఎన్కౌంటర్ వార్త మనం వినాలని చెప్పేసి చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాజ్కుమార్ దైవాలకు కూడా నరహంతకుడు దైవాలకు కూడా నరరూప రాక్షసుడు హతం, లేదంటే ఎన్కౌంటర్ అని చెప్పేసి వార్తలు మేము అందరం ఇది శుభవార్త వినాలి. మేమందరం కూడా ఇలాంటి దరిద్రులను ఉంచొద్దు ఈ సమాజంలో. వాని వల్ల చాలామందికి ప్రమాదం. వాడు సొంత కట్టుకున్న భార్యని కదేర్చిండు, తన పిల్లల్ని చంపేసిండు, తన సొంత కొడుకులు 2 పిల్లల్ని చంపేసిండు. అంటే వీడికి జాలిదయ ఏముండవు. వీడు ఎప్పటికైనా సమాజానికి ప్రమాదకరమే. వీడిని ఎన్కౌంటర్లో లేపేయండి సార్, దయచేసి లేపేసేయండి. ఏదైతే టెంపర్ సినిమాలో ఉంటుందో లాస్ట్లో లేపేసేయండి వీడిని. ఈ విషయంలో పోలీసులని ఎవరు కూడా నిర్దించరు, పోలీసులకే ఫుల్ సపోర్ట్ చేస్తారు అందరూ కూడా. మీరు హీరో అయిపోతారు సార్. దయచేసి డీజీపీ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు హీరో కావాలనుకుంటే వీడిని ఎన్కౌంటర్ లేపేసింది దయచేసి. ఖచ్చితంగా మీరు హీరోలు అవుతారు. వీడు బతకద్దు. 6 మంది జీవితాన్ని నాశనం చేసిండు వీడు, 6గురిని హత్య చేసిండు. వీడిని ఏం చేయకపోతే, ఎన్కౌంటర్ చేయకపోతే వీడిని చూసి ఇంకో 10 మంది తయారవుతారు. ప్రస్తుతం సూర్యాపేట దొరికినట్ట, అదే సూర్యాపేటలో వీడిని ఎన్కౌంటర్ చేసి చంపాలని చెప్పేసి మనందరం కూడా కోరుకుందాం. మనం ఈరోజు సాయంత్రం వరకైనా వీడిని ఎన్కౌంటర్ వార్త మనం అందరం వినాలి. ఈ శుభవార్త